దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో మార్పు తదితర అంశాలపై జెన్జీ యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. అలా పార్లమెంటును సైతం ముట్టడి చేసింది. దాంతో విద్యార్థులు, యువతపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించారు. విద్యార్థులపై దాడిని దేశంలోని ప్రతిపక్షాలు, సినీ ప్రముఖులు మరియు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఖండించారు. దాంతో ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తొలగించారు. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని నియమించారు. దాంతో సిజేపీ తన నిరసనను విరమించింది. దీంతో సిజేపీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. భారత్ కు దాయాదిగా ఉన్న పాకిస్తాన్ లోను సిజేపీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శక్తివంతమైన మోదీ ప్రభుత్వంలోని మంత్రిని తొలగించేంతగా భారత యువత ఎలా ఉద్యమాన్ని చేపట్టింది అనే అంశంపై పాకిస్తాన్ యువత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేకు పాకిస్తాన్ నుంచి లేఖ కూడా వచ్చింది. ఈ క్రమంలో లాహోర్ కు చెందిన ఒక యువకుడు అభిజిత్ దిప్కేను హృదయపూర్వకంగా అభినందిస్తూ లేఖ రాశాడు. భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను అక్కడి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, కానీ పాకిస్తాన్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. ఆయన లేఖలో ఏం రాశారంటే, ప్రియమైన అభిజిత్, నేను లాహోర్ నుంచి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఇక్కడి గాలిలోని కాలుష్యం ఢిల్లీను తలపిస్తుంది. ఇక్కడ నేను ఒక యువ కార్యకర్తను. నేను ఈ ఉత్తరం రాయడానికి కారణం మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూస్తున్నట్లుగా ఉంది అని లాహోర్ కు చెందిన ఎత్తేషం హసన్ దిప్కేకు లేఖ రాశారు. ఈ లేఖలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కాక్రోచ్లుగా అభివర్ణించడాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్ లోని యువత ఇలాంటి వ్యవస్థల లోపాలని అనుభవిస్తుందని హసన్ లేఖలో పేర్కొన్నారు. యువతపై చేసిన నెగిటివ్ రిమార్క్ ని అభిజిత్ దిప్కే పాజిటివ్ గా తీసుకొని ఇంత పెద్ద పార్టీని నిర్మించడం నిజంగా అభినందనీయమని ఆయన చెప్పుకొచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీని చూస్తుంటే నీపై విసిరిన రాళ్ళని పునాదిలాగా నిర్మించుకోవాలనుకున్న సామెత గుర్తొస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ లో యువత అనుభవిస్తున్న కష్టాలే ఇంచుమించు పాకిస్తాన్ లోని యువత కూడా అనుభవిస్తున్నారని ఆయన లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం హసన్ పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి ఈ లేఖ రాశారు.